హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. అందరూ ఉండాలని కోరుకుంటున్నాను. చాలామంది ఆడవాళ్ళు ఇంటికాడనే పిల్లల్ని, హస్బెండ్స్ని అందరినీ పంపించినాక ఖాళీగానే ఉండి సీరియల్స్ చూసుకుంటూ ఖాళీగా ఉంటారని అనుకుంటారు, కానీ వాళ్ళు చేసే పనులు అనేది కనిపించవు. మీరేం చూస్తారు? లేక సీరియల్స్ చూస్తుంటారు, మేము ఆఫీస్ దగ్గర కష్టపడి వస్తాయని అనుకుంటారు, కానీ ఇంటికా ఉండే బాధలు, మళ్ళీ చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళని చూసుకోవాలి, అందరినీ చూసుకోవాలి. వాళ్ళకి కనిపించవు. చిన్నపిల్లలు ఉంటే మళ్ళీ వాళ్ళని చూసుకోవాలి, మళ్ళీ టిఫిన్లు చేసిన తర్వాత మళ్ళీ వంట చేసుకోవాలి. వల్ల ఆడవాళ్ళ ఇబ్బందులు అనేవి చాలా ఉంటాయి. మెయిన్గా ఇంకా కత్తున్న లేడీస్కి అయితే రెస్ట్ తీసుకుంటారు అనుకుంటారు, కానీ వాళ్ళు ఖాళీగా ఉండలేక ఏదో పని చేసుకుంటూ ఉంటారు. పడుకుంటే ఆ పని అంతా అలాగే ఆగిపోతుంది అనేసి బట్టలు ఉతకడం, మళ్ళీ బట్టలు మడికేయడం, వంట చేయడం, మళ్ళీ పిల్లల్ని స్కూల్ నుంచి తోలుకురావడం వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. వల్ల ఎవరికి కనిపిస్తాయి ఆడవాళ్ళ ఇబ్బందులు? ఆడవాళ్ళ జన్మ అంటూ ఉంటే అసలుకి పుట్టకూడదని అనుకుంటాం. అబ్బాయిలు అయితే సండే రోజు ఇంటికాడ రోజు రెస్ట్ ఉంటుంది వాళ్ళకి. ఆడవాళ్ళకి ప్రతిరోజు రెస్ట్ ఉంటుంది అనుకుంటారు, కానీ ఎప్పటికీ రెస్ట్ ఉండదు. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు పక్కా పని చేసుకుంటూనే ఉండాలి. చేసే వాళ్ళకి తెలుస్తుంది ఆ పని వాల్యూ ఏందో. ఇప్పటికైనా ఆడవాళ్ళని గుర్తించండి. నాకైతే మా పెద్ద బాబుని పంపించి, మా ఆయన పంపించి, పిల్లల్ని, చిన్న బాబు ఇంటికానే ఉంటాడు. ఇక ప్రెగ్నెంట్తోనే ఉండి పని చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. రోజు రోజుకి ఇంకా హెల్త్ ఏం అనుకూలించడం లేదు. ఇంటికాడ ఉండి చేసే పనులు చూస్తే తెలుస్తుంది. ఒకరోజు మా పొజిషన్లో మీరు ఉంటే మీకు తెలుస్తుంది. మగవాళ్ళకి ఉండదు కదా. మీరు మా పొజిషన్లో ఒకసారి ఉండి తెలుస్తుంది ఆడవాళ్ళు చేసే పనులు, ఆడవాళ్ళకు ఉండే ఇబ్బందులు. ఇప్పటికన్నా మమ్మల్ని గుర్తించండి. ఇంటికాడ ఉండి ఆ ఇంటి పని, వంట పని, మళ్ళీ మీరు చేసిన బట్టలు ఒక్కటి ఎంత ఇబ్బందిగా ఉంటుందో. ప్లీజ్ ఇప్పటికన్నా గుర్తించండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.